అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ ఇక పెళ్లి జంట వివాహం గురించి ఇక ఏడ చూసినా ట్రెండింగే ఉన్నదనుకోండి. ఈ పెళ్లి కోసం అని చెప్పేసి ప్రపంచం అంతా తరలి వచ్చింది అన్నట్టుగానే ఉన్నారు. ఇక పాప్ స్టార్లతో సహా అంతర్జాతీయ దిగ్గజాలతో సహా బాలీవుడ్ ప్రముఖులందరూ హాజరయ్యారు ఈ వేడుకకి. ఇప్పుడు మరోవైపు ఇక బాలీవుడ్ సక్కనమ్మలు మంచి చీర కట్టుల వీళ్ళని చూస్తుంటే ఆషామాషిగా లేదన్నమాట. ముఖ్యంగా మన బాలీవుడ్ నటి ఆలియా భట్ కూడా ఇక ఒక ఊపు ఊపిందంటే నమ్మురి. ఈమె వేసుకున్న లుక్ మాత్రం ఇక అందమైన చీరతోని సాంప్రదాయమైన చీర ధరించుకొని ఇక రెగ్యులర్కి భిన్నంగా ఒక వైవిధ్యమైన చీరని ఎంచుకున్నది. ఇక ఆమె సాధారణంగా ధరించే రొటీన్గా ధరించే గాగ్రా చోలీలు లెహంగాలను పక్కకు పెట్టి మంచి చీర కట్టులో వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. బా వారే వా అనే లెక్క ఉన్నదన్నమాట. మళ్ళా ఇప్పుడు ఈమె ధరించిన చీర ఒక చీర మాత్రమే కాదు, గదొక పాతకాలం కళాఖండం అంట. ఎందుకనంటే గిది 160 ఏళ్ల కిందటి చీర అంట. వాయమ్మనే 160 ఏళ్ల కిందట అంటే ఇక మంచిగా ఉన్నది చూసిరు కదా. అందుకే అందరి కళ్ళు మొత్తం దీని మీదనంట. ఎందుకనంటే ఇది స్పెషల్గా ఈ చీర డిజైన్ అనేది బంగారం ఎండితోని చేయించబడిందంట, ఉపయోగించబడి ఈ చీర చేయించబడిందంట. గంతేకాదు ఇక 160 ఏళ్ళ నేసిన చీరని గుజరాత్ల స్వచ్ఛమైన బంగారపు పట్టు చీర 99% ఎండితోని ఈ చీర నేయబడిందంట. ఇక స్వచ్ఛమైన జెరీ బార్డర్ తోని ఉపయోగించబడి ఈ చీర రూపొందించబడిందంట. ఇక ఇన్నారా బా ఏమన్నా ఉన్నది కదా. ఇంటుంటేనే అబ్బా ఇక చూస్తుంటే మాత్రం కనుల పండుగ లెక్కనే ఉన్నది వీళ్ళిద్దరి జంట కూడా. గట్లనే రణబీర్ కపూర్ కూడా ఈమె పక్కన నిల్చొని వీళ్ళిద్దరూ సాంప్రదాయమైన దుస్తులతోని అబ్బా కనులైతే సరిపోలేదనుకోండి. ఇక అందరి దృష్టి అంతా ఈల మీదనే అన్నట్టు ఉన్నది. ఇక గంతేకాదు మరో ప్రత్యేకమైన ఈ చీరకి కూడా మళ్ళా 600 గ్రాముల బంగారాన్ని జోడించి కూడా రీడిజైన్ చేసిరంట. ఇక ఇన్నారా దానికి తోడు భారీ నెక్లెస్ సెట్టు, డైమండ్ సెట్టు, ఇక మ్యాచింగ్ చెవిపోగులు ఉండి దగదగ మెరుస్తున్నది ఏమంటే నమ్మురి. అవు మీరు గిట్లా ఈమె ఫోటోలను చూసిర్రా? ఎట్లా అనిపించింది? ఇక ఇలా జంట చూస్తే ఏమనిపించినది అనేది కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే గంట ఉంటే అది కూడా నొక్కరి మళ్ళీ వస్తా.